అందరికీ నమస్కారం. మీరందరూ ఎదురు చూస్తుండగా మేము ఇక్కడ ఓట్ చేయడానికి వచ్చాము. కాకపోతే నార్మల్గా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి ఎప్పటికంటే ఈసారి చాలా ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. అగైన్ మళ్ళీ మీడియా వల్లనే. బట్ అంటే నార్మల్గా ఇక్కడ ఎనానిమస్గా జరుగుతుండేది. మురళీమోహన్ గారే ప్రెసిడెంట్గా ఉన్నారు ఫర్ మెనీ ఇయర్స్. అది ఫస్ట్ టైం ఈ చేంజ్ ఓవర్ వచ్చినప్పుడు చిన్న కన్ఫ్యూషన్. రాజేంద్ర ప్రసాద్ గారు జయసుధ గారు అని వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పోటీ వచ్చింది. పోటీ అనేది 110% ఉండాలండి. ఎనానిమస్గా మనం ఒప్పుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం పోటీకి వెళ్తాం. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇది విధిందా మా ఫ్యామిలీ ఉండిపోవాల్సింది, ఏదైనా మంచి వచ్చాడో అనుకోకుండా లైక్ మనం పబ్లిక్గా వచ్చింది ఇష్యూ. అది కూడా రాజశేఖర్ గారు అన్నట్టు మేము మనుషులమే, మేము హ్యూమన్ బీయింగ్సే, మాకు ఇమోషన్స్ ఉంటాయి, మాకు సెంటిమెంట్స్ ఉంటాయి. సో అందరిలాగే మాకు కూడా కొంచెం కోపాలు వచ్చి కొంచెం ఇమోషనల్ అయ్యి కాబట్టి ఆ ఎమోషనల్ బ్రేకప్లో మీడియాకి వచ్చింది ఇష్యూ. ఇంకా ఆ తర్వాత ఆబ్వియస్గా మీడియా క్యారీ చేసింది దాన్ని. బికాజ్ ఏది ఏమైనా సరే సినిమా అనేసరికి అందరి కాన్సన్ట్రేషన్ ఎక్కువ సినిమా మీద ఉంటుంది. మిగిలిన వాళ్ళు చేసిన తప్పుల కంటే సినిమా వాళ్ళు అనేసరికి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. బికాస్ మీరు అందరూ మమ్మల్ని అంత లవ్ చేస్తారు, మా గురించి అంత తెలుసుకోవాలని ఎప్పుడూ చాలా ఆతృతతో ఉంటారు. కాబట్టి మేము ఏం చేసినా ఇట్ విల్ బి ఎ న్యూస్. బట్ ఎనీవే, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇదొక దిష్టి అని అనుకుంటున్నాను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. దీంతో మాకున్న ఆ దిష్టి పోయి ఈ పోటీ అనేది చాలా ఆరోగ్యకరమే. బట్ ఏ ప్యానెల్ గెలిచినా ఎవరు గెలిచినా 110% ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని నేను కోరుకుంటూ మేమందరం కూడా అదే దిశలో పనిచేస్తామని చెప్పుకుంటూ థ్యాంక్స్ అండి.